ఏడికి పోయి వీళ్ళు ఇద్దరు చూసిరా మళ్ళీ ఏమైనా ఉండగా కింద ఇక పాయింట్ చూసుకున్నట్టయితే సందీప్ వాళ్ళ పొలానికి వచ్చినాం. వాళ్ళిద్దరు ఏడిపోయారు. మదన్ సీతాఫలం దొరికింది పారి. చూసి సీతాఫల పండ్లు 10 సీతాఫల పండ్లు తీసుకోదాం. తినురు పట్టుకో వద్దు. చెట్టు మీద ఇప్పుడు చంపినాం ఫ్రెష్ తాజా. పెట్టుకుంటావా మైకు? చూసుకున్నట్టయితే సీతాఫల పండు నేను ఒక్కటే పీస్ తింటా. నచ్చలే మదన్న ఎట్లుందనా? ఏం మంచిగా వస్తుంది అండి. ఇప్పుడు పొలాల మధ్యలోకి వచ్చి వీడియోలు తీసుకోవాలి. తెంపంది నేను వేసుకో తప్పది. ఇంట్లో వేస్తా. ఎన్ని తెచ్చినా అంటే చెట్ల కిందకి వెళ్ళి తెచ్చిన అంట. బాగానే ఉందానా? తిన్నా కదా నేను కొద్దిగా. కొంచెం ఉంచానా ఉంటే ఉంచుతాడు. ఈ మైక్ పెట్టుకోవచ్చు పెట్టాలా? ఈ చెట్టుకి మస్తు ఎన్ని కాయలు ఉన్నాయి చూడు ఆ చెట్టుకి. ఇప్పుడు చూసుకున్నట్టయితే సీతాఫల పండ్ల వేటకు వచ్చిండు. సీతాఫలు బాగానే అయ్యా మస్తుగా ఉన్నాయి అన్న. అన్న దీనికి మస్తు పండ్లు ఉన్నాయన్న. ఏమే తినడాంటనా? తింటా ఎందుకు నీకు నచ్చలే? చూసుకురా మదన్న వాళ్ళ అబ్బాయికి అనే సీతాఫల పండ్లు నచ్చలే అంట. పచ్చిగున్నాయి అంట. ఏవి పడు ఇంట్లో పోయి పండిపించుకోవాలి. ఏమంటే వస్తుంది ఆ కింద పెట్టానా వేసుకోవతా ఇంటికైనా. పాములు ఉంటాయి అంట. నిజమే నాన్న దీని మీద? అట్లా 4 కాయలు పడ్డాయి. ఆడోడ పోతుంది ఫుల్లి. ఆడు పట్టుకో. ఇగో వీడియో అయినది నేను తింటా అన్నా. పెద్దగా ఉన్నాయి అన్నాడా? అసలు లక్కీ తెలుసా ఫరూక్ భాయ్. మీ పొలం కాడ ఇట్లా ఉంటాయి అన్నావు కదా. వద్దా మీ పొలం కాడ వద్దా? ఆడ ఇట్లా ఏరుకోసం. అయ్యా ఏమైంది? ఇదా అదా అది గుంజుతానా? దాని పెద్ద ఇగో ఇది పెద్దగా ఉన్నాయి అన్న. ఏడుంది? ఏది ఇదా 4 రోజులు పడతాయి అసలు పండనీకే. వారం రోజులు బియ్యం లేస్తానంట. 3 రోజుల నుంచి 1 వారం రోజుల మధ్యలో వండుతాయి అంట ఈ సీతాఫల పండ్లు. ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం తింటున్నా. నాకు అసలు ఇష్టమే ఉండదు ఇది. పండినా ఇంకోటి ఏదైనా సంది మీద ఉన్నాయి. సంది మీ కొమ్మకు ఉన్నాయి. ఈ చెట్టు ఇరుగుతా ఫరూక్ లేకపోతే ఎక్కటో. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు. 2 దొరికినాయి. ఓ వద్దు ఎక్కకు. కవర్ లేదు. బండ్లు ఉందా సందీప్ కవరు? ఏవి చిన్న తెమ్మాలా? ఏం కావా? పండుతాయి అవి? చూసా అది పండింది చూడు సందీప్ నీ చేతి కాడిది. సందీప్
నీ గడియారం కానీ వండింది చూడు. ఇదా ఇవన్నీ ఇది ఇట్లా వండింది. పండినాయి 3 వండినాయి పైన. క్యాచ్. ఇగో పండిందన్న ఇది. ఏ చిన్న చిన్న వద్దానా పైకి వస్తున్నాక. ఏవి నా పని అయ్యేటట్టే కొడుతుంది. దిగు కానీ నేనేం చేసిన అంటే సీతాఫలం తెంపుతున్నా, మళ్ళీ ఆ సీతాఫలాన్ని దొక్కి పడేసిన. తుమ్ముతారో ఏది గీసిన ఇదా. నువ్వు గుంజకు ఫారూక్ బాయ్, మెల్లగా గుంజు. సరే నేను బుగ్గా అవుతుంది ఇక్కడ. ఓ చిన్న కర్రీ లేకపోతే క్యాచర్. ఏం క్యాచో ఏమో, నువ్వైతే పట్టుకుని ఇట్లా పట్టుకుంటావు. ఎవరు మదన్న పట్టలే, నేను పట్టినా కదా. అయ్యా మదన వాడిని. ఇగో ఏ మధు అన్నకు పక్కన యారా క్యాచ్ ఏడుందా కనబడతలేదు. దిగుదా వద్దు. బస్సా ఉందా సందీప్? లేదు, అన్నీ ఒకదాన్ని వేసినావు కదా. చిన్నగా తెంపినాం మనం కొన్ని. 4-5 పంటలు ఒకటి 4. బస్తా నీకు పోతున్నా. ముగ్గురం 3 ఇందిని పట్టుకోదాం ఒకటేసారి. అవసరం అంటారా బస్తా? ఒక కర్ర తీసుకో ఫారూక్ బాయ్. కర్రేనా? ఆడుంది చూడు. నువ్వే ఎక్స్పీరియన్స్ పర్సన్. ఏవి 4 పండిందా సందీప్? అది పండినట్టుంది సందీప్. పండలే దిగినా అనుకున్నా. నాకు తిరిగిపోతాయి. దిగుదా. 30 వరకు ఉన్నాయి అవి. చిన్న చిన్నవన్నీ పొట్టి అవి చిన్నగా ఉన్నాయన్నా. పచ్చికాయలు అన్ని పట్టుకో ఫారూక్, కిందికి వస్తా. ఏది వస్తుంది. మెల్లగా పట్టుకో గుంజు. తెగిపోతుంది సంది. తెగి నీకు జంప్ అయి కొడుతుంది తెలుసా. మెల్లగా గుంజు. వద్దు, ఈ కొన లాస్ట్ది. ఆ కొననే వస్తలేదు, అది మధ్యలోకి వెళ్ళి తెగిపోతుంది చూడు. నువ్వు వంపుకో. అది కాదు, చూసుకున్నట్టయితే నేను ఒక కొమ్మని ఎంపేసిన. అక్కడ చూడు కింద పడేటోడు. మెల్లది వద్దు సందీప్. ఊకేనే తెగుతున్నాయి అవి బలం పెట్టక ముందు. ఇవా నీకు ఇవేం నచ్చినా అని అప్పటి నుంచి అవే అతుకుంటుండు. వేసేయి 2 వేసేయి. కింద పడేయకు సందీప్, మళ్ళా పండవ అవి. నన్ను ఇడిదెంగేటట్టున్నావు వరకు. కింద పడేస్తాను అన్నట్టు భయపడుతుండు. మదన్న మధ్యలో పెడతా స్పంజ్ లాగా. పారి వేసుకోదాం. చిన్న చిన్నగా ఉన్నాయి చూసాను. ఇది ఇద్దేంగ వరకు ఇద్దేంగ. ఒక కొమ్మనైతే ఎరదెంగినాం. ఇది చాలా ఎండిపోయి ఉంది. పాములు గిట్లా దీని మీద విషయం వదిలినట్టు. అవి చిన్నగా ఉన్నాయనా. మదన్న ఏ పండుగ తెంపు అంటుండు. చిన్న చిన్న పండ్లు ఉన్నాయి అవి. అవి పండినా కానీ గింత బొక్కలు ఉంటాయి. ఏ క్యా అన్నా తుమ్ ఐసా నీ కన్నా పట్టుకోనా. పడతలో చేస్తలేవు అన్నాను. క్రికెట్ ఆడినావా నువ్వు ఎప్పుడైనా? మదన్న క్రికెట్ ఆడలే, ఎందుకంటే క్యాచ్ పట్టేటోడు. పదా అయిపోయిందా? చూసి నేను కింద గుంజుదామా. ఇక్కడ ఒక కాయ ఉంది, తెంపాలా? ఇది ఇంకా పైన ఈ కాయ చాలా ఇరిగిపోతుంది. ఇటు సైడ్ ఇట్లా గుంజుదేం కాదు.
హెడ్ సెట్ ఇటు సైడ్ చూడు. అటు సైడ్ లేవు, అటు సైడ్ ఉన్నాయి. ఆగు, దీనికి ఉండాలి. లేవు లేవు సందీప్, చిన్నవి ఉన్నాయి. దీనికి ఉన్నాయి, దీనికి ఉన్నాయి. గుంజది గుంజ. దీనికి ఇట్లా లేవు, ఆ కొమ్మకు ఉంది. అది పండినట్టు పరుగు. ఏది ఇదా? ఇది ఇదా? అది అందాలంటే అందాలి. ఇది తీసుకొని అందుకు. ఎవరు మీరెవరు? గుంజది గుంజు. అందుతలే అందుతలే అందింది అందింది. అది గుంజితే అది వస్తా. ఏది? ఆ పైది రాదు, పైది రాదు. అనుకో కరెంటా? కరెంట్. ఈ చెట్టు గుర్తుపట్టినా? ఏం చెట్టు ఇది? కొందరు మంది ఇంట్లల్లో తర్వాత బ్యాక్ సైడ్ పెట్టుకుంటారు చూడు. ముళ్ళ, పెద్ద ముళ్ళు. లోపలికి ఎందుకు ఏమన్నా ఉంటాయా? గుడి ఉంటుంది, కళ్ళకి వస్తుంది. చూసుకురా, వీడియో రికార్డ్ కాలేదు ఇందాక, తొందరపాటులో వీడియో రికార్డ్ చేయాలి. మదన్ ఏమో ఏడుస్తుండు లేట్ అవుతుందని. ఆకలి అవుతున్నాడు పరుగు. అదే అనిపిస్తుంది. నేను దోశ తిన్నాం, పాడుబడ్డ దోశ తిన్నాం, ఆకలి వేస్తలే మాకు. అట్లానే మేము ఇప్పుడు బతుకున్నాం. నేను ఒక సీతాఫలం సగం తిన్నాను, సగం కాదు కానీ ఒక ముక్క తిన్నాడు. మదన్న మొత్తం తిన్నాడు. మదన్నకు ఆకలి వేస్తుంది. వాళ్ళ బచ్చా మదన్న బచ్చా నెయ్యి ఖాయా. ఇంకా అది ఊరు, ఇది పొలం. ఇట్లా వెళ్దామా? ఇట్లా కింద వాగు ఉంటుంది, వాగు చూపించడానికి తీసుకొస్తున్నా నేను. ముళ్ళు గుచ్చుకున్నాయి. ముళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నడవాలి, నీకు అలవాటు కాలే ఇంకా. నువ్వు ఎండిన ముళ్ళు ఉన్నాయి ఇక్కడ. చూసుకున్నట్టయితే చిన్నప్పుడు అప్పుడప్పుడు నేను ఊరికి పోయేటప్పుడు ఇలాంటివి చాలా చేసిన. గింత లోతు వరకు బురదలు ఇరికిపోయేటోడిని కాళ్ళు. ఆ కాళ్ళు లేపలేకపోతుండే అప్పట్లో. ఈ రాళ్ళు ఉన్నాయా? ఈడి వరకు అన్నట్టు పొలం మీద ఇట్లా పైకి. ఇప్పుడు చూసుకొని ఈ నుంచి ఇప్పుడు ఆ కొనక అనిపిస్తుంది కదా, అది మొత్తం వీళ్ళ పొలమే. ఆ గుట్ట కాదు. ఎండ చంపుతుంది, సురా అంటుంది. ఏడు రాళ్ళు ఇద్దరు. ఈడి వరకు వచ్చేది చూడు నా కారు. వరకు బై ఈడి వరకు వచ్చేది. షూ ఇట్లా ఖరాబ్ అవుతుంది, బండి ఇట్లా ఖరాబ్ అవుతుంది. బాగా అనేది కొన్ని నీళ్ళు వారేస్తున్నాయి. అయ్యో అయ్యో మెల్ల దిగండి. నువ్వు ఇలా చేయి పెడతావా? పెట్టా, ఎందుకంటే చేపలు తీసినా. చేపల కప్ప పిల్లలు అవి. చేపలే ఇగో ఇది ఉన్నాయి. కప్ప పిల్లలు ఎందుకైతే. ఇగో ఇన్ని ఉంటాయా? చేపలే, చేప పిల్లలే. ఒకటి పెద్ద అల్ల వండుతుంది చూడు, ఇట్లా అడ్డం వండుకుంటుంది. పా నీళ్ళు పోతున్నాయి కదా, వాగులోకి వెళ్ళి పోతలేను. అంటే ఆ కింద కనిపించలే కదా, అవి మొత్తం ఇవి లేచినాయి కదా, అట్లా కనవలే. నీళ్ళకి లేచి నీళ్ళు అల్లకి తోడి అంత కథ పంపు పెడతారా? ఈ వాగులోకి వెళ్ళి పంపు పెడతారంట. ఆ పైన పదేనా? పైప్ అదే. అది చూసినావు ఆ చెట్టు విచిత్రంగా? అది కదా, దానికి ఏదో పండుగ వస్తుంది. ఉంది పండు. దా పండు ఉంది, వద్దుదా. నువ్వు చూడు దగ్గరికి వెళ్ళి. చైనా కొడుకులు మస్తు తింటుంది. మదన్న మొత్తుకుంటుండు. పువ్వు పూసింది.
పండు ఉంది దీనికి. ఈ ముళ్ళు కూడా ఎంత ఉందో షార్ప్గా. దా ఏ ఊరు ఎవరాళ్ళు? సందీపాన్ వాళ్ళు చూసుకున్నట్టయితే సందీప్ వాళ్ళ ఊళ్ళోనే గుర్తుపడతలేరు. ఎందుకంటే బచ్చా ఉన్నప్పుడు వచ్చిండు, గడ్డం ఇట్లా పెంచిండని గుర్తుపడతలేరు. ఏమన్నా నీకు ఇందాక ఇద్దరు కలిసినా కానీ ఎవరు మీరు అంటారు? గడ్డం బాగా పెంచినావు అట్లానే గుర్తుపడతలేరు. పట్టారు. ఏడును మదనా కాళ్ళవి కూర్చుండా గమ్మున. ఏమో కూర్చుంటాడు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇలాంటి దాంట్లో మధ్యలో ఇల్లు కట్టుకొని ఉండిపోవాలనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంది, పొలాల మధ్యలో వచ్చి ఉండిపోవాలి, ప్రశాంతంగా ఉంటుంది జీవితం. నువ్వేమంటావు? పైసలు సంపాదించుకోవాలి కొద్దిగా, అది అంతే. ఇక నీకు ఇట్లా బతకడం ఇష్టమా, హైదరాబాద్లో బతకడం ఇష్టమా? రెండు. వారం రోజులు అక్కడ బతికి ఒక రోజు ఇక్కడ బతికి చాలు. అంతేనా? దూరంగా ఇట్లా మదన్న కనిపిస్తుంది. ఎందుకంటే మదన్న మా హైట్ తక్కువ ఉందంట. మదన్న కనిపిస్తుంది. చెట్టు కాడ అదే సీతాఫల పైన చెట్టు దగ్గరనే ఉండు. సీతాఫలాలు ఇక బూజు ఉంది, పాము కాల పెడదావా? వద్దు కాల పెడదాం అంటే వద్దు. ఇదంతా పొలం వేసేది చూడు వారికి. మీరా? ఇప్పుడు ఇవి కాట్లు పెట్టి ఇవి మొత్తం మీదే? ఇదంతా వీళ్ళదే అంట. ఇప్పుడైతే ఏం లేదు, ఖాళీ గడ్డి మొలిసి ఉంది ఇక్కడ. చూసుకోండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏక? 2 కావచ్చు, 2-3. 2 సంవత్సరాల నుంచి భూమి అట్లనే ఉంది ఖాళీగా. వ్యవసాయం అనేది చేస్తలేదు ఇక్కడ. ఇదొక చిలుక ఖాళీ గీడికి సరే నడిచే వరకు ఆయాసం అనేది వస్తుంది. అందుకే అట్లా అని కూడా మళ్ళీ ఇల్లు నేను పత్తి వీకలే. ఏడున్నావా? ఇంకా రాలే. మదన్ అనే కనిపిస్తలేడు చెట్ల మొదలకి వెళ్ళి. ఆటో బుక్ చేసుకుంటారా? ఆటో బుక్ చేసుకుంటాడంట మదన్న. ర్యాపిడో. పదండి ఇక. మదన్ ఏడుస్తుంది ఇక. అనా సీతాఫల పండ్ల కోసం పోలే, బాగో బాగో అనుకుంటే తీసుకోండు. ఎందుకు? ఏంటిది? నీకు ఎప్పుడు అవే ఉంటాయి. మదన్ ఎప్పుడు ఇక తిందామా సో పట్టుకో. ఎండ్ చేస్తున్నా వీడియో చేసి మళ్ళా మదన్న వాళ్ళ ఊర్లో కలుద్దాం. ఇవి కాయలు బాగానే కాసినాయి. ఇట్లా పెట్టాను నాకు. ఓ జారి పడేటోండి నేను. ఇక మదన్న వాళ్ళ అబ్బాయి ఇతనికి ఇట్లా మోస్తుండు సీతాఫల పండ్లు, తింటాడు కానీ. చాలా సరే, ఇప్పుడు చూసుకున్నట్టే మదన్న వాళ్ళ ఊరికి పోయి వీడియో చేద్దాం. మదన్న ఇక్కడనే ఉండు. ఊరికి పోనీకి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? మీరు ఊరికి పోదాం అనుకుంటారా, లేకపోతే ఈ నుంచి ఇంకా తిరుగుదాం అనుకుంటారా? పెళ్ళి అవుతుందంట మదన్న ఇంకోసారి. అరేనా.